పోలీస్ కంప్లైంట్ ఎలా ఇవ్వాలో మీకు తెలుసా? చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. స్టెప్ 1, నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. క్రైమ్ ఎక్కడ జరిగితే అక్కడికే వెళ్ళడం బెటర్. స్టెప్ 2, కంప్లైంట్ ఇచ్చేటప్పుడు క్లియర్గా చెప్పాలి. ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది. ఎక్స్ట్రా స్టోరీలు ఏం అవసరం లేదు, ఫ్యాక్ట్స్ మాత్రమే. స్టెప్ 3, రిటర్న్ కంప్లైంట్. మీరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి, లేకుంటే పోలీసులు మీరు చెప్పేది కంప్లైంట్గా రాసుకుంటారు. మీ సిగ్నేచర్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. స్టెప్ 4, సీరియస్ కేసు అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ కాపీ మనం ఫ్రీగా తీసుకోవచ్చు. ఇది మన హక్కు. మనం స్టేషన్కి వెళ్ళలేకపోతే ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. స్టేట్ పోలీస్ వెబ్సైట్లో ఇవ్వచ్చు. సైబర్ క్రైమ్ అయితే సైబర్ క్రైమ్ పోర్టల్లో ఇవ్వచ్చు. క్రైమ్ జరిగితే ఎంత త్వరగా అయితే అంత త్వరగా కంప్లైంట్ ఇవ్వండి. డీటెయిల్స్ తప్పుగా ఇవ్వకండి. ప్రాబ్లం జరిగితే భయపడకండి, రిపోర్ట్ చేయండి. కంప్లైంట్ ఇవ్వడం మన హక్కు. ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.